ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు మీకు నేను వంటలు వీడియో రూపంలోనూ షార్ట్స్ రూపంలోనూ చేసి చూపిస్తున్నానండి. ఇకపై కొంచెం చిన్న చిన్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుందామని ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నానండి. ఏమిటి ఈ వీడియో విషయము అంటే, ఇప్పటి కాలమాన పరిస్థితులను బట్టి మనము భోజనం ఎలా చేస్తున్నాము, ఎలా చేయాలి అన్న విషయం గురించి చెప్దామని చేస్తున్నానండి. అంటే నేను పెద్ద తెలిసిన మేధావిని అయితే కాదండి. తెలిసినంతలో ఎంతో కొంత మీకు తెలియచేద్దాము. 100కి 90 మంది తెలిసిన వారు ఉన్న 10 మంది తెలియని వారు ఉంటారు. వారికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. ఎవరికైనా అందరికీ నచ్చాలని లేదు. నచ్చిన వారు దీన్ని స్వీకరిస్తారు, నచ్చని వాళ్ళు వదిలేయచ్చండి. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి మన జీవితం ఎలా ఉందంటే ఉరుకులు పరుగుల జీవితంగా ఉంటుంది. అందరికీ ఉన్నవాళ్ళని లేని వాళ్ళని అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా అదే బాణీలో ఉన్నారు. ఎందుకంటే అలా ఉంటేనే కానీ ఈ రోజుల్లో బ్రతకటం కష్టంగా ఉంటుంది. అలా ఉంటేనే కానీ గడవట్లేదు. ఎలా వస్తున్నారు అంటే, ఎలా భోజనం చేస్తున్నారు ఈ రోజుల్లో అంటే, హడావుడిగా వస్తారు. ప్రతి వారికి డైనింగ్ టేబుల్, కుర్చీలు అది ఫ్యాషన్ అయిపోయిందండి. ఈ రోజుల్లో అందరికీ ఉంటున్నాయి. అలాగే దానికి ఆ డైనింగ్ టేబుల్కి చక్కగా ఎదురుగా ఒక టీవీని కూడా ఏర్పాటు చేసి పెట్టుకుంటున్నారు. రాగానే ఫస్ట్ ఆ భోజన సమయానికి హడావుడిగా రావటం, ఆ కుర్చీలో కూర్చుని టేబుల్ మీదే వండిన పదార్థాలు ఉంటాయి కదండి, అవి అక్కడ ఉన్న ప్లేట్లో వడ్డిస్తారు. ఆ వడ్డించినటువంటి పదార్థాలని ఆ టీవీ ఆన్ చేసి దాన్ని చూస్తూ ఈ భోజనాన్ని చేస్తూ ఉంటారు. కానీ వారు తినేది ఏమి పదార్థము, ఎలా ఉంది, అది ఉప్పగా ఉందా, చప్పగా ఉందా, ఏమి కూర, ఏమి పప్పు అనేటువంటి ధ్యాస లేకుండా తినేస్తారు. అది పెట్టిన దానిలో వారికి ఇష్టమైతే ఇష్టమైనంత తిని మిగతాది వదిలేసి అక్కడే ఆ ప్లేట్లోనే ఆ గ్లాసులో ఉన్న నీళ్ళతో చేయి గడిగేసుకుని పోకుండా అక్కడ ఉన్న నాప్కిన్తో చెయ్యి తుడుచుకోవటం, లేకపోతే బట్టలకు తుడుచుకోవటం అలా చేస్తూ ఉంటున్నారండి. కానీ పూర్వకాలం నుండి మనకి ఎలా ఉంది మన భోజన విధానము అంటే, ఇప్పటికీ కూడా చాలామంది ఆ పూర్వకాల పద్ధతిని పాటిస్తూ ఉన్నారండి. వారికి అసలు నేను చెప్పే పనే లేదు. కాకపోతే ఇప్పటి యువతరం తెలియని వారికి మాత్రమే ఇది అనుకోవాలి. పూర్వకాలం వారందరూ కూడా పెద్ద చిన్న ఆడ మగ అనేటువంటి తారతమ్యం లేకుండా చక్కగా భోజన సమయానికి వండుకున్న పదార్థాలన్నీ కూడా చక్కగా ఒక చోట చేర్చుకుని అందరూ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని నోట్లో కొంచెం నీళ్లు పోసి పుక్కిలించి వచ్చి ఆ భోజనానికి కూర్చునేవారు. ఎలా కూర్చునేవారు? కింద ఉట్టి భూమి మీద కాకుండా ఆచ్ఛాదనగా ఒక పీటనో ఒక చదరనో వేసుకుని దాని మీద బాసిపెట్లు వేసుకుని కూర్చునేవారు. ఆ వండినటువంటి పదార్థాలు విస్తరాకో ప్లేటో ఏదైనా కావచ్చండి, దానిలో వడ్డించుకుని చక్కగా ఆ తినేటువంటి పదార్థాలు మనం ఏం తింటున్నాము, అవి ఎలా ఉన్నాయి అనేటువంటి ధ్యాసతో తినేవాళ్ళు. ఆ వడ్డించిన తర్వాత మనకి ఏ పదార్థం ఇష్టమైతే దానిని చక్కగా చేతికి అన్నం అంతా కూడా మనం పప్పు కలుపుకోండి, కూర కలుపుకోండి, ఏది కలుపుకున్నా కూడా చెయ్యంతా కూడా ఆ ఆహారానికి అంటేలాగా కలుపుకుని, అది కూడా మనం ఆ అన్నాన్ని నోట్లో ఎలా పెట్టుకోవాలి అంటే, ఈ 4 వేళ్ళు కూడా, ఈ చేతి వేళ్ళు 5 కూడా మనకి మనం తినేటప్పుడు మన నోటికి తగిలితే చాలా మంచిదటండి. ఎందుకనంటే ఆ 5 వేళల్లో చాలా వైబ్రేషన్స్, చాలా మంచి
పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. అలా తినడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్నటువంటి ఆహారం చక్కగా జీర్ణమయ్యి అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇలా మునివేళ్లతో కలుపుకోవటము, ఒక మెతుకు 2 మెతుకు ఇలా నోట్లో పెట్టుకోవటము, అలా కాకుండా చక్కగా చేతితో గట్టిగా కలుపుకుని ఈ 5 వేళ్ళు నోటికి అంటేలాగా తినడం చాలా మంచిదండి, ఉత్తమము అలా చేయటం అనేది. అలా తిని ఆ వండిన పదార్థాలు ఎలా ఉన్నాయి అనేది మళ్ళీ వాళ్ళు చర్చించుకునేవాళ్ళు. దీంట్లో ఉప్పు ఎక్కువైందా, దీంట్లో కారం ఎక్కువైందా, తక్కువైందా అనేటువంటి విషయాన్ని చర్చించుకునేవాళ్ళు. అలా భోజనం అయిన తర్వాత చక్కగా లేచి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కుని నోట్లో నీళ్లు పోసి పుక్కిలించి ఉమ్మేసి వచ్చేవారండి. అలా చేయటం అనేది, భోజనము అనేది అలా చేస్తే ప్రశాంతంగా కాసేపు కూడా అలా చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం టీవీ దగ్గర కూర్చుని మనం ఏమి తింటున్నాము అనేటువంటిది ధ్యాస లేకుండా ఎలా తినడానికి ఒక్కసారి మీరు ఆ రెండిటిని పక్కన పెట్టి పోల్చి చూస్తే ఏది బాగుంటుంది అనేది మీకే తెలుస్తుందండి. కాబట్టి మీరు ఎవరైనా నచ్చితే దీన్ని ఆచరించవచ్చు, లేదంటే వదిలేయచ్చండి. ఇలాంటి మరొక విషయంతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు.